సాధారణంగా సెలబ్రిటీలను చూడాలనే ఉత్సాహం అభిమానుల్లో ఉంటుంది. అయితే ఆ ఉత్సాహం హద్దులు దాటినప్పుడు అది తీవ్ర గందరగోళానికి, దానితో పాటు అవాంఛిత సంఘటనలకు దారితీస్తుంది. ఇటీవలి హైదరాబాద్లో జరిగిన 2 వేరువేరు కార్యక్రమాల్లో అగ్ర కథానాయకులు నిధి అగర్వాల్, సమంతకు అభిమానుల అత్యుత్సాహం కారణంగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇటీవలి కూకట్పల్లిలోని లులు షాపింగ్ మాల్లో ది రాజాసాబ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత తన కారు ఎక్కే సమయంలో నటి నిధి అగర్వాల్కి అభిమానుల నుంచి ఊహించని హంగామా ఎదురైంది. ఒక్కసారిగా జనం ఆమె చుట్టూ పోగవడం, అధిక జనాభాలో చిక్కుకుపోయిన ఆమె పట్ల కొందరు ఆకతాయిలు మిస్బిహేవ్ చేశారు. తన వ్యక్తిగత సిబ్బంది సహాయంతో నిధి ఎంతో కష్టపడి కారు ఎక్కి ఆ గందరగోళం నుంచి బయటపడాల్సి వచ్చింది. నిధికి ఎదురైన పరిస్థితి లాంటిదే ఆదివారం రోజు సమంతకు ఎదురైంది. నటుడు రాజ్ నిడుమోరును పెళ్లి చేసుకున్న అనంతరం తెలంగాణలో ఆమె హాజరైన మొదటి పబ్లిక్ ఈవెంట్ ఇదే కావడం గమనార్హం. జూబ్లీహిల్స్లోని ఒక షోరూం ప్రారంభోత్సవానికి సమంత హాజరయ్యారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆమె తిరిగి వెళుతుండగా జనం ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. ఆ పైన ఆమె కారు వద్దకు చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అభిమానుల అధిక సంఖ్యతో జనాలు అదుపు తప్పిపోయి ఆమెపై పడ్డారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ తొక్కిసలాటలో కొందరు కింద పడటం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ గందరగోళ పరిస్థితుల్లో కొందరు ఆకతాయిలు సమంత చీర కొంగును లాగినట్లుగా ఈ వైరల్ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ మొత్తం సంఘటనలో సమంత చాలా ఓర్పుతో వ్యవహరించారు. నిగ్రహాన్ని కోల్పోకుండా ఈ జనసందోహం నుంచి బయటపడి ఆమె కారెక్కారు. ఈ వీడియో చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. ఈ జనాలు ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు అని ఒక అభిమాని ప్రశ్నించగా, ఇంకో పక్క వీళ్ళు జంతువుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటూ మరొకరు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీళ్లతో సమస్య ఏంటి అని ప్రశ్నిస్తూ అనేక మంది తమ ఆందోళనను తెలియచేశారు. ఇటువంటి సంఘటనలు పబ్లిక్ ఈవెంట్లలో సెలబ్రిటీలకు సరైన భద్రత కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాయి. సమంత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే రాజ్ నిడుమోరును వివాహం చేసుకున్న తర్వాత శామ్ సినిమాలపై పూర్తిగా దృష్టి సారించారు. ప్రస్తుతం ఆమె తన సొంత బ్యానర్పై నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న మా ఇంటి బంగారం చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.